హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈ రోజు టాపిక్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాతకి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. మరి ఆ వీడియోకు సంబంధించి కేటగిరీస్ అన్నవి ఎలా ఎంచుకోవాలి, ఎలాంటి వీడియోస్ కి ఎలాంటి కేటగిరీస్ వస్తాయి, చాలా వరకు అయితే తెలీదు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు నేను చేసిన సబ్జెక్ట్ కి ఎలాంటి కేటగిరీ వస్తుంది, ఎలాంటి కేటగిరీ ఎంచుకోవాలనేది చాలా మంది కన్ఫ్యూజ్ అయితే ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి వీడియోస్ కి ఎలాంటి కేటగిరీస్ ఎంచుకోవాలో వాళ్ళకు క్లియర్ గా తెలియజేద్దాం అనుకొని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఎక్కడ కూడా మిస్ కాకోకండి. కేటగిరీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఒక కేటగిరీ ఎంచుకుంటేనే మన వీడియో దేనికి సంబంధించింది అన్నది వీడియో యూట్యూబ్ అల్గోరిథంకి అయితే అర్థమైపోతుంది. మరి మనం కేటగిరీ ఎంచుకోకుండా నార్మల్ గా నన్ను పెట్టేసి నార్మల్ గా వదిలేసి మన వీడియోస్ అయితే చేసుకుంటూ పోతే కూడా మన వీడియో దేనికి సంబంధించింది అన్నది కూడా తెలియదు కదా. కాబట్టి కేటగిరీ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కేటగిరీని మీరు స్కిప్ చేయకూడదు. కేటగిరీలో మీరు ఎలాంటి వీడియోస్ కు సంబంధించి వీడియోస్ చేస్తున్నారో దానికి సంబంధించి కంపల్సరీగా కేటగిరీ అయితే ఎంచుకోవాల్సిందే. అయితే ఏ వీడియోకి ఏ కేటగిరీ వస్తుందో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపించుకుంటూ మీకు చూపిస్తానండి. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత కింద ట్యాగ్స్, షార్ట్స్, రిమిక్సింగ్, కేటగిరీ అని ఉన్నదిగా 3 ఆప్షన్స్. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ కేటగిరీ అని ఉన్నదిగా, ఇక్కడ కేటగిరీ అని ఉందిగా, ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నది కదా, ఈ ప్లస్ సింబల్ ని క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ కేటగిరీస్ అన్ని వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ కేటగిరీస్ నుంచి మనం ఒకసారి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆటో వెహికల్స్ కదా, దీనికి సంబంధించి అయితే కార్స్, బైక్లు అవన్నీ వాటికి సంబంధించి రివ్యూస్ అయినా వాటికి ఆ ప్రోడక్ట్ కి సంబంధించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుడు, ఈ కారు ఇంత మైలేజ్ ఇస్తుంది, ఈ బైక్ ఇంత మైలేజ్ ఇస్తుంది, ఇది బాగుంటుంది అని చెప్పే వాటి రివ్యూస్ గురించి వాటి గురించి చెప్పడం, దాన్ని ఆటో వెహికల్స్ గురించి చెప్పడం వల్ల దానికి ఆటో వెహికల్స్ అనేది కేటగిరీ అయితే ఎంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కామెడీ కదా, కామెడీకి సంబంధించి వీడియోస్ కన్నా చూస్తుంటాం కదా, కామెడీ వీడియోలు కన్నా చేస్తుంటారు కదా, వాటికి సంబంధించి కామెడీ అయితే పెట్టేసుకోవాలి. ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ ట్యూటోరియల్స్, కాల్స్, టెక్నికల్స్, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దేని గురించి అయినా తెలుసుకొని తెలియజేయడం, టీచింగ్ చేయడం కూడా మనం దేని గురించి ఎడ్యుకేషన్ సంబంధించి టీచింగ్ అనేది చేస్తారు కదా, దాని గురించి ఏమన్నా సబ్జెక్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, మనకు సంబంధించి ఇప్పుడు అలాంటి వాటి గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేస్తారు కదా, అవి ఎడ్యుకేషన్ కి సంబంధించి వస్తాయి. ఫ్యాక్ట్స్ కూడా వస్తాయండి. ఫ్యాక్ట్స్ కూడా మనకు ఎడ్యుకేషన్ కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ అని పెట్టేయాలి. దానికి కేటగిరీ అయితే ఎడ్యుకేషన్ అని పెట్టేసేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ వచ్చేసి డ్యాన్స్, డ్రామాలు, ఫన్నీ వీడియోస్, కామెడీ వీడియోస్, ఫ్రాంక్ వీడియోస్, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయడం కాబట్టి వీటన్నిటి కూడా ఎంటర్టైన్మెంట్ కిందకి అయితే వచ్చేస్తాయి. దానికి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనేది క్లిక్ చేసుకొని పెట్టుకోవాలి, కేటగిరీ అయితే ఎంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిల్మ్ యానిమేషన్ గా దీంట్లో అయితే మూవీ సీన్స్, మూవీ ట్రైలర్స్, మూవీ సాంగ్స్, మూవీస్, యానిమేషన్ స్టోరీస్, యానిమేషన్ షార్ట్స్, 3D మళ్ళీ లేకపోతే 2D లో వీడియోస్ కన్నా చేస్తారు కదా, అవన్నీ కూడా ఫిల్మ్ అండ్ యానిమేషన్ కిందకి అయితే వచ్చేస్తాయి. వాళ్ళు ఫిల్మ్ అండ్ యానిమేషన్ అని అయితే పెట్టేసి వచ్చేసి గేమింగ్ కదా, గేమింగ్ కి సంబంధించి గేమ్స్, పబ్జి గేమ్లు ఇవన్నీ కన్నా ఆడుతుంటారు కదా, వాటికి సంబంధించి రివ్యూ ఇవ్వడం, గేమ్స్ సంబంధించి అన్బాక్సింగ్ వీడియోస్ చేసిన ఇలాంటివన్నీ కూడా గేమ్ లోకి అయితే వచ్చేస్తాయండి. గేమ్స్ కు సంబంధించి ట్రిక్స్ చెప్తుంటారు కదా, వాటికి ఎలా ఆడితే గేమ్స్ లలో మనం గెలుస్తాం అనేసి అవి చేసినా కూడా గేమింగ్ కిందకి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు స్టైల్స్ లోకి అయితే చాలా వచ్చేస్తాయండి. చాలా మందికి కూడా ఇప్పుడు డౌట్ అయితే ఉంటది, కుకింగ్ దేనిలోకి వచ్చేస్తుంది, ఫ్యాషన్ దేనిలోకి వచ్చేస్తుంది, బ్యూటీ దేనిలోకి వచ్చేస్తుంది అంటే ఇవన్నీ కూడా హౌ టు అంటే ఎలా రెడీ కావాలి అని బ్యూటీ ఉంటది కదా, హౌ టు కుకింగ్ అని హౌ టు అని అంటే ఎలా చేయాలి అని ఉంటది కదా, దానికి సంబంధించి అన్ని కూడా హౌ టు స్టైల్స్ అనేది వచ్చేస్తుందండి. హౌ టు స్టైల్స్ లోకి ఏమేమి వస్తాయి అని అంటే ఫుడ్ కు సంబంధించి, ఫుడ్ ఈటింగ్ సంబంధించి, కుకింగ్ సంబంధించి, అదే విధంగా హెల్త్ సంబంధించి
ఫ్యాషన్ కి సంబంధించి ఇవన్నీ కూడా హౌ టు స్టైల్స్ లోకి అయితే వచ్చేస్తాయి. రంగోలికి సంబంధించి, క్రాఫ్ట్ కు సంబంధించి, ఆర్ట్ కి సంబంధించి, గార్డెనింగ్, ఫార్మింగ్, వీటన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కాబట్టి అది హౌ టు అని వస్తుంది కాబట్టి దానికి హౌ టు స్టైల్స్ అయితే మనం అయితే పెట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అంటే తెలుసు కదా, మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు లిరిక్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్ అయితే మ్యూజిక్ అయితే ఇచ్చేస్తాం కదా, అవి మ్యూజిక్ లోకి అయితే వచ్చేస్తాయండి. మ్యూజిక్ సంబంధించి సాంగ్స్ మనం పెట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన అవన్నీ కూడా మ్యూజిక్ సంబంధించి అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ అండ్ పొలిటికల్స్. న్యూస్ అంటే మన న్యూస్ ఏదైనా తెలిసిన వాటి గురించి, మన న్యూస్ కొత్తగా ట్రెండింగ్ లో ఉన్న వాటి గురించి మనం తెలియజేయడం, పొలిటికల్ గా రాజకీయంగా ఏం జరుగుతుందో అవన్నీ తెలియజేయడం, అవన్నీ కూడా న్యూస్ అండ్ పొలిటికల్ లోకి అయితే వచ్చేస్తాయి. అదేవిధంగా నాన్ ప్రాఫిట్ యాక్టివిజం, ఇవి సమాజంలో జరుగుతున్న వాటి గురించి, సమాజానికి సంబంధించి ఏదైనా జరిగినా తెలియజేయడం, అవి నాన్ ప్రాఫిట్ యాక్టివిజం లోకి అయితే వచ్చేస్తాయి. పీపుల్ అండ్ బ్లాగ్స్ అయితే లైఫ్ స్టైల్స్ గురించి, లైఫ్ లో జరిగిన వాటి గురించి, సెలబ్రిటీస్ తోటి మనం మాట్లాడేది, వాళ్ళతో తీసుకున్న ఇంటర్వ్యూస్, వాటన్నిటి గురించి ఈ లైఫ్ అండ్ బ్లాగ్స్ అయితే వస్తాయండి. మనకు ఇంట్లో జరుగుతున్న వాటి అన్నిటి గురించి తెలియజేసుకుంటూ మనం బ్లాగ్స్ అయితే చేస్తాం కదా, అవన్నీ కూడా మనకు పీపుల్ అండ్ బ్లాగ్స్ లోకి అయితే వెళ్ళిపోతాయి. మన ఇంటర్వ్యూలు, సెలబ్రిటీలతో మనం మాట్లాడిన వాటికి సంబంధించి వీడియోస్ తీసినా గానీ అవన్నీ పీపుల్ అండ్ బ్లాగ్స్ లోకి అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పెట్స్ అండ్ యానిమల్స్. పెట్స్ అంటే మనకు ఇంట్లో ఒక జంతువులు కనుక పెంచుకున్న పెట్స్ ని కనుక పెంచుకున్నట్టయితే వాటికి సంబంధించి రివ్యూస్ ఇవ్వడం, వాటికి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా కేరింగ్ చేసుకోవాలి, వీటన్నిటికి ఎనిమల్ కి సంబంధించిన ఏదైనా సరే పెట్స్ అండ్ యానిమల్స్ లోకి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి ఫ్యూచర్ కి సంబంధించి టెక్నాలజీ అయినా, లేటెస్ట్ టెక్నాలజీ అయినా, మొబైల్స్, కంప్యూటర్స్, యాక్సెసరీస్, అన్బాక్సింగ్, వీటన్నిటికీ టెక్నాలజీ గురించి తెలియజేసేదాన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోకి అయితే పెట్టుకోవచ్చండి. అదే విధంగా ఫ్యాక్ట్స్లలో కూడా సైన్స్ గురించి, మిస్టరీస్ గురించి కనుక చెప్తూ ఉంటారు కదా, ఆ మిస్టరీస్ గురించి చెప్పే వాటి మాత్రమే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి అయితే వచ్చేసేయండి. మిగతా ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఎడ్యుకేషన్ లోకి అయితే వచ్చేస్తుంది. కాబట్టి మిగతా వాటన్నిటి గురించి అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలోకి అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ వచ్చేసి మనం క్రికెట్ అయితే మళ్ళీ వేరే ఏదైనా సరే మనం ఏ రకంగా ఆడాలి, ఎలాంటి టిప్స్ పాటిస్తే స్పోర్ట్స్ లో మనం గెలవగలుగుతాం, స్పోర్ట్స్ కు సంబంధించి అన్బాక్సింగ్ వీడియోస్, స్పోర్ట్స్ కు సంబంధించి విషయాలు తెలియజేసేదాన్ని స్పోర్ట్స్ లోకి అయితే పెట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్స్ అండ్ ఈవెంట్స్. ట్రావెల్స్ అంటే మనకు తెలుసు కదా, మనం ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు వాటికి సంబంధించి వీడియోస్ చేసినా గానీ, వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల గానీ దాన్ని ట్రావెల్స్ లోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈవెంట్స్, మనం ఏదైనా సెలబ్రేషన్స్ చేసినా, ఏమైనా ఫంక్షన్ సెలబ్రేషన్ దానికి సంబంధించి డెకరేషన్ కి సంబంధించి అవన్నీ కూడా ఈవెంట్స్ లోకి అయితే వచ్చేస్తాయి. మోటివేషన్ ఒకటి ఎడ్యుకేషన్ లోకి వచ్చేస్తుందండి. మోటివేషన్ ఎడ్యుకేషన్ లోకి వస్తుంది. షాపింగ్ అయితే హౌ టు స్టైల్స్ లోకి అయితే వచ్చేస్తుంది. మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటుకోవచ్చు. కొంతమందికి మా డౌట్ ఉంటది, మరి నేను మిక్స్డ్ కంటెంట్ చేస్తున్నా కదా, నేను ఒకరోజు కుకింగ్ చేస్తున్నా, మళ్ళీ దాంట్లోనే నేను బ్లాగ్స్ చేస్తున్నా, మరి వాటికి ఏది పెట్టాలి అని అంటే, నేను కుకింగ్ చేస్తున్నా హౌ టు అంటే మనకు కిచెన్ కి సంబంధించి, బ్లాగ్ కి సంబంధించి అంతా ఒకటే కాబట్టి, ఒకటే దానికి సంబంధించి ఉంటది కాబట్టి వాళ్ళందరూ కూడా హౌ టు స్టైల్స్ లోకి అయితే పెట్టేయండి. దానివల్ల మీకు ఏం ప్రాబ్లం అయితే కాదు, అవన్నీ కూడా హౌ టు స్టైల్స్ లోకి అయితే వచ్చేస్తాయి. ఈ రకంగా మీరైతే కేటగిరీస్ అయితే పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.